అందరూ ఎలా ఉన్నారు? వీళ్ళు ఎంతమంది పుష్ప 2 మూవీ చూసారో కమెంట్ చేసేయండి. ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైస్ ఉన్నాయో. దీంట్లో ఏది మన ఇండియన్ రైస్ లాగా అవుతుంది అనేది తెలియదు, ఫుల్ కన్ఫ్యూజన్. లాస్ట్కి అయితే ఏవో తీసుకున్నాను, చూడాలి. ఇండియాలో ఉన్నప్పుడైతే దోశకి స్టోర్ బీమ్ రూపాయికి కేజీ కొనుక్కునే వాళ్ళం. ఇది చూడండి పాకిస్తానీ రైస్ అంట, ఎంత చిన్నవి ఎంత బుడ్డగా ఉన్నాయో. కేజీ వచ్చేసి మన ఇండియన్ మనీ అరౌండ్ 150 పడుతుంది. దోశకు వచ్చిన కష్టాలు ఇవి, ఏం చేద్దాం. నాకైతే అసలు ఏది మన ఇండియన్ రైస్ లాగా అవుతుందో తెలియదు, చాలా కన్ఫ్యూజ్ ఉంది. సో ఇది కొంచెం ఆఫర్లో ఉంది. 1 కేజీ వచ్చి 150 రూపీస్, 160 రూపీస్ అలా పడుతుంది. థాయిలాండ్ రైస్. ఇదేం రైసో తెలియదు, విడిగా అమ్ముతారు. లూజ్ రైస్ అంటే మెంటల్ అనుకోకండి. లూజ్ రైస్ అంటే మెంటల్ అనుకోకండి. ఇది 610 అంట కేజీ, అంటే మన ఇండియా డబ్బులు ఆల్మోస్ట్ 120 అలా ఉంటుంది. సో 2 తీసుకుంటున్నాను, ట్రై చేస్తాను ఏది బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ బిర్యానీ.